గత 2 ఏళ్లలో ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,07,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ది చేశాం. అలాగే 55,40,00,000 పని దినాలు కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించగలిగాం. దీంతో పాటు స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 26-27 సంవత్సరంలో పల్లె పండుగ సాధించిన విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా ఉద్యానవన పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేసి వారి ఆదాయాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్లని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 1,00,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగును అభివృద్ది చేయాలని సంకల్పించాం. దీంతో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచర సహకారంతో, పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం కాదు, ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లో భరోసా నింపడం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకే మన ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి కనీసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలను కలుపుకొని దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచగలిగాం.